ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. లోక్సభ ఎన్నికల విషయంలో కాంగ్రెసు లెఫ్ట్ పార్టీలు ఈసారి పొత్తు ఉంటుందా ఉండదా? ఇది 3 పార్టీల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 300కు పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని, దేశవ్యాప్తంగా కాంగ్రెసు ఇక్కడున్నంత బలంగా వేరే రాష్ట్రంలో కనిపించట్లేదు. కాబట్టి కాంగ్రెస్లో చాలా ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది. అదృష్టాన్ని పరీక్షించుకుందామని, అధికారాన్ని దక్కించుకుందామని చాలామంది నాయకులు, ఆశావాహులు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 20 నుంచి 30 మంది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ వీళ్ళిద్దరు కూడా గట్టిగానే ఉన్నారు. మరి లెఫ్ట్ పార్టీల మద్దతు ఉంటే బాగుంటుంది అని కాంగ్రెస్లో సెక్షన్ భావిస్తున్నది. లెఫ్ట్ పార్టీలు కూడా వారు 2-3 ప్రతిపాదనలు తీసుకున్నారు. ఒకటి, చెరో లోక్సభ స్థానం ఇవ్వాలి, లేదా ఎన్నికల్లో బేషరతుగా మద్దతు ఇస్తాము, తమకు ఎమ్మెల్సీలన్నా ఇవ్వాలి, చెరో 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన సిపిఐ, సిపిఎం ఈ 2 పార్టీల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అంటే లోక్సభ ఎన్నికల్లో ఆశాభావులు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒకవేళ లెఫ్ట్ పార్టీలకు మేము తాము టికెట్లు ఇవ్వబోము, ఇవ్వడానికి సాధ్యం కాదు అని అనుకుంటే కనుక, వారికి ఎమ్మెల్సీలుగా మీరు హామీ ఇస్తే కనుక, ఎమ్మెల్సీలు ఇస్తామని ప్రామిస్ చేస్తే కనుక తప్పకుండా ఎన్నికల్లో మద్దతుని ఇస్తామనే ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టే ఆలోచన చేస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు 2. అయితే ఈ ప్రతిపాదన పైన ఇప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే కనుక, ఎందుకంటే కాంగ్రెస్లో జాబితా చాలా పెద్దగా ఉన్నది. ఎంపీ టికెట్లు ఆశిస్తున్నవారు, ఎమ్మెల్సీలు ఆశిస్తున్నవారు, పార్టీలో పోస్టులు ఆశిస్తున్నవారు, వివిధ నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నవారు, ఈ సంఖ్య, ఈ జాబితా చాలా పెద్దగా ఉన్నది. ఈ పెద్దగా ఉన్న జాబితాలలో ఉన్న వారిని సంతృప్తిపరచాలంటేనే వారికి ఇప్పటికే తంటాలు పడాల్సి వస్తున్నది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు విషయంపై హైకమాండ్ నుంచి ఒక సిగ్నల్ రావాల్సి ఉన్నది. ఇప్పటికీ సిపిఐ, సిపిఎం ఈ 2 పార్టీలు ఈ ప్రతిపాదన పట్ల వారు సానుకూలంగా ఉన్న 2 పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. ప్రధానంగా సిపిఎం తన వైఖరిని మార్చుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన సిపిఎం, కానీ ఆ 19 నియోజకవర్గాల్లో కలిపి 1,00,000 ఓట్లు ఆ పార్టీకి వచ్చినాయి. ఈసారి అంటే పోయినసారి కనుక కాంగ్రెస్తో పొత్తు ఉండి మిర్యాలగూడ స్థానాన్ని తీసుకుంటే ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు వస్తే కనుక సభలో సిపిఎం ప్రాతినిధ్యం ఉండేది. అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు మద్దతుని ఇవ్వడం వలన, అంటే ఒకటి సిపిఐ, సిపిఎం చెప్తున్నది భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే కనుక కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని వారు చెప్తున్నారు. అంతకుముందుకు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ వైపు కాకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపే వస్తున్నారు. కారణం ఏమిటంటే సభలో వారికి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉన్నది. చెరో 2 ఎమ్మెల్సీలు వచ్చినా సరే కమ్యూనిస్టు పార్టీల జెండా చట్టసభలో కనపడుతుంది. కాబట్టి ఆ మేరకు ఈ ప్రతిపాదనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నారు. మరి ఈ ఉమ్మడి వామపక్షాల ప్రతిపాదనను రేవంత్ రెడ్డి, ఢిల్లీ అధిష్టానం అంగీకరిస్తుందా లేదా చూడాలి. ఒకవేళ ఓట్ల చీలిక రాకుండా ఉండాలంటే కనుక సిపిఐ, సిపిఎంలు నియోజకవర్గంలో, ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళు 19-20 3,000, 4,000, 5,000 ప్రభావం చూపే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సిపిఐ, సిపిఎం 2 కలుపుకుంటే కనుక కొంత బలం చేకూరే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి మరి చెరో 2 ఎమ్మెల్సీలు ఇచ్చి లోక్సభ మద్దతు తీసుకుంటారా, లేదంటే కనుక తమ పార్టీలోనే ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి గెలుస్తామనే భావనతో కూడా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి వారి ప్రతిపాదన పక్కన పెట్టి ముందుకెళ్తారా చూడాలి. అయితే వామపక్ష పార్టీలు వారి ప్రతిపాదనను లేదా ఉనికి కోసం వారు పడుతున్న ఆరాటం, ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు ఒక చౌరస్తాలో ఉన్నాయి కాబట్టి చట్టసభలో ఉండి ఉనికిని వినిపించుకోవడం ఒక అంశం, రెండోది ప్రజల్లో ఉండి ప్రజల సమస్య పైన పోరాటం చేసి వామపక్షాలు తప్పనిసరిగా ఉండాలి, వారు లేకుంటే కష్టము అనే ఒక అనివార్యతని క్రియేట్ చేసుకుంటారా, ఏం చేస్తారో చూడాలి.